మీరు ఇస్తే తప్ప మాకెవరన్నా నాయన ఈ మా కూరవాడి గ్రామాన్ని చుట్టుపక్కల గ్రామాన్ని మా దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి నాయన. యేసయ్యా మీకు వందనాలు నాయన. మా గ్రామాన్ని మా దేశాన్ని రక్షించండి స్వామి. అయా ఇదిగో పైరులు ప్రభా, అయా ఈ రైతులు విత్తనాలు ప్రభా, విత్తనాలు ప్రభా, అభివృద్ధులకు వర్షాలు నా తండ్రి సకాలంలో వర్షాలు కురిపించండి మీరే నాయన. మీ ధనాధారముల నుంచి ప్రభా తూములు విప్పబడుచున్నాము నాయన. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధులు పరిశుద్ధులు నాయన. మిమ్మల్ని అడుగుకుంటాం తప్ప మేమేమి చేయలేము కనుక నా తండ్రి మీ చిత్తానుసారంగా ప్రభా అయ్యో ఇదిగో తండ్రి అయా మా పాపాలు విస్తరించుట పడ్డ వల్ల అనేక మంది ప్రేమలు చల్లారి నా తండ్రి అయా ఇదిగో మేము నశించిపోవచ్చున్నాం నా తండ్రి. అయా నశించిపోవు బిడ్డలకు ప్రభా అయా మీరు ప్రభా ఆదరణకర్తగా వచ్చి ఉన్నాను నాయన. మీకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో మీ ఆత్మ మాకు తోడుగా వచ్చి మీ బాబుగా దయచేయమని అయా ఇదిగో నా తండ్రి అయా వర్తమానం అందించబోచుండగా ప్రతి ఒక్క బిడ్డలో వెనకల చెవి గ్రహింపు మనసు దయచేయండి నాయన. అయా మాట్లాడుతున్న మనుషులైనా కానీ నీ నోట నేను మాటలు ఉంచుతాను ప్రభా. అప్పుడు ఏం మాట్లాడాలో ఆ మాటలు నేనే నోట ఉంచుతాను. మతీసు వార్తలో మీరు మాట్లాడే విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెప్పుకోవచ్చు. ఈ దినదినతో నింపమని ఆది అంతవరకు మీరుండి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందినట్లు మీరు హెచ్చించబడాలి, మేము తగ్గించబడడం మీ కృప మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవునికి నా వందనాలు. మీ అందరికీ నా వందనాలు. ఇక్కడ మనం ఇప్పుడు ఆశీర్వాదాలు కావాలా లేకుంటే ఏమన్నా కావాలా ఇంకేమన్నా కావాలా మనకి? తొందరగా మాట్లాడు, టైం అయిపోతుంది. అయ్యగారు వచ్చి మాట్లాడతారు. దేవుని ప్రేమ మనం పొందాలంటే ఏం కావాలి మనకి? మనం ఇప్పుడు ఆశీర్వదించుకోవాలి అంతేనా? వేసిన పైర్లన్నీ కూడా వేసిన పైర్లు ఏమవ్వాలి? అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందాలంటే వర్షాలు కురవాలి. వర్షాలు కురవాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ప్రార్థన చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? దేవునికి లోబడాలి. మనం ఫస్ట్ ఏం చేయాలి? దేవుని ఆశీర్వాదం కావాలని ప్రతి ఒక్కరు అడుగుతామండి. ఆశీర్వాదం కావాలని ప్రతి ఒక్కరు అడుగుతాము. కానీ ఆశీర్వాదం వస్తుందా? వస్తుందా అన్నా చెప్పాలి. తొందరగా నోరు తెరిస్తే అయిపోయింది. ఆశీర్వాదం వస్తుందా అన్నా? 1 యోహాను 3:1 చూడండి. 1 యోహాను 3:17 నుంచి నేను చదువుతాను, మీరు వినండి గౌరవం. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏదైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. దేవునికి స్తోత్రం. ఏం వెళ్ళగొడుతుంది? ప్రేమ. ఎలాంటి ప్రేమ? పరిపూర్ణమైన ప్రేమ అండి. దేవుని యందు మనం ఎలా ఉండాలి? పరిపూర్ణమైన ప్రేమ. ఏదో నోటి నుంచి కపటమైన మాటలతోటి వచ్చే మాటలవి పరిపూర్ణ ప్రేమ కాదు, పరిపూర్ణ భక్తి కూడా కాదన్నమాట. మనము చేయాల్సింది ఏంటంటే భయముతో కూడిన భక్తి చేయాలి. మనం ఇప్పుడు ఎలా ఉన్నామంటే భయము లేని భక్తి చేయొచ్చు ఉన్నాము. అట్లా కాదు దేవుని బిడ్డలారా. మనం ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయముతో కూడిన భక్తి మనకు ఉన్నట్లయితే దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఆశీర్వదిస్తాడు. మనల్ని ఊరికినే దేవుడు ఆశీర్వదించడు. మనము ప్రేమ, దేవుని యందు ప్రేమ, నిలకడగల మనసు మనకి ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకటి మత్తయి వార్త 5:16 చూద్దాం. మనుషుడు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనిడి. ఏ క్రియలు అంటే మనకి? ఏ క్రియలు? తనకు చెప్పాలి. సత్క్రియలు. మనలో మరి మనం ఇప్పుడు మనలో ఏ క్రియలు ఉన్నాయి? సత్క్రియలు ఉన్నాయా?
దుష్టక్రియలు ఉన్నాయా? తొందరగా మనలో ఏ క్రియలు ఉన్నాయి? ఆదికాండము 4వ అధ్యాయం చూసుకున్నట్లయితే, నీలో సత్క్రియలు ఉన్నాయన్నా తల ఎత్తుకుందువు, నీలో సత్క్రియలు లేని అన్నా వాకిట పాపము పొంచి ఉందంట. ఆ పాపము పోగుటకు, ఆ పాపానికి విడుదల కావాలంటే మనలో ఏం కావాలండి? సత్క్రియ కావాలి. పాపం వాకిట్లోనే పొంచుందంట. అవసరమైతే మీరు తీసి చదవండి. 4 ఆదికాండము. నీవు సత్క్రియ చేసిన యెడల చదవండి. సత్క్రియలు చేయని యెడల వాకిట పాపం పొంచి ఉంటుంది. మరి మనలో ఏ క్రియలు ఉండాలి? ఇక్కడ ఏమన్నాడు మత్తయి సువార్తలో ఏమన్నాడు? సత్క్రియలు. సత్క్రియలు చేయాలా లేదా? మరి మనలో మనకు ఆశీర్వాదం రావాలంటే, మనకు దీవెన రావాలంటే, మనకు మెండుగా ఆశీర్వాదం కావాలి, మన కుటుంబం దీవించబడాలంటే ఏ క్రియలు ఉండాలి? మనకి, మన బిడ్డలకి ఏ క్రియలు ఉండాలి? అబ్బాయిలు ఏం చేసుకుంటాం? సరదాగా సినిమాలకు వెళ్ళి షకాలు చేసుకుంటాం, అమ్మాయిలు బాగా చేసుకుంటా ఉంటే సత్క్రియలు అంటారు. అవి ఫోటోలు నెట్లో పెట్టి జనాందరూ చూసుకుంటా ఉంటే సత్క్రియలు అంటారా? మరి మన బిడ్డకి ఎలా పెంచుతున్నాం? మన బిడ్డ ఏ విధంగా మనం చేయగలుగుతున్నాం మన బిడ్డకి అని చెప్పేసి మనం ఏం చేయాలంటే ప్రార్థన పూర్వకమైన భయముతో కూడిన భక్తి చేయాలి. ఆ విధంగా చేయని ఎడల మనకు ఆశీర్వాదం వస్తాయా? ఎఫెసీ గ్రంథం తీయండి. ఎఫెసీ గ్రంథం 6:6. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనపడకనే కాక. గలతీయులు 6:6. పక్కనే ఉంటుంది. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థాలన్నిటిలోనూ భాగమేయబడిన. ఏమి ఇవ్వాలంట? మంచి పదార్థములలోని వాక్యోపదేశం పొందువాడు, ఉపదేశించు వానికి పొందువాడు. ఇప్పుడు వాక్యాన్ని ఉపదేశిస్తున్నాడు పాస్టర్ గారు మీకు, అయ్యగారు మీకు, లేకపోతే వేరే ఎవరైనా కానీ ఆ యొక్క దైవజనుడికి, ఆ యొక్క పాస్టర్ గారికి మీరేం చేయాలి? కానుకలు ఇచ్చినప్పుడు చినిగిపోయిన కానుకలు ఎవరు చూడలేదుగా. మంచి పదార్థాలతో మరి ఇప్పుడు మనమేం భాగం ఇస్తున్నాము? మనం దీవించబడాలంటే ఏం చేయాలి? దశభాగాలు కడుతున్నామా? దేవుడి డబ్బు, దేవుడి సొమ్ము దేవుడికి ఇస్తున్నామా? మనం మంచి పదార్థాలు దేవుడికి ఇస్తున్నామా? మనకు దీవెన రావాలండి, అవునా కాదా? మరి ఎలా వస్తాయి? ఏమి చేస్తే వస్తాయి, చేయకుండా వస్తాయా? మన క్రియలు, దుష్టక్రియలను చంపుకొని, మన పాపాలను తీసేసుకొని, మనము దేవుని సన్నిధిలో యథార్థంగా భయభక్తులు కలిగి, భయముతో కూడా భక్తి, ప్రేమ కలిగి జీవించినట్లయితే మరి దేవుడు మంచి పదార్థాలు భూమి మీద మనకి ఇస్తాడా లేదా? యెషయా గ్రంథంలో అన్నాడు 1వ అధ్యాయంలో, మీరు సమ్మతించి నా మాట విని ఎడల భూమి మీద మంచి పదార్థాలు అనుభవిస్తారు, సమ్మతించని ఎడల కట్టం పాల్గొంటారు. 1వ అధ్యాయం. ఆ విధంగా ఉంటుంది ఈ వాక్యము. మరి సమ్మతించాలంట దేవునితోటి మనము. అక్కడ ఒకటి యోహాను సువార్త ఉంది, చూచుచున్నని సహోదరుని ప్రేమించలేని నీవు కనిపించని నన్నేమి ప్రేమించగలుగుతున్నావని ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, అవునా కదా? మరి ఇప్పుడు సేవకుడు ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. మరి మోషేని ఎవరు పిలిచాడు? యెహోవా దేవుడు పిలిచి దగ్గరుండి అన్ని చెప్పుకొని ఇచ్చేస్తున్నాడు. మరి సీనాయి పర్వతం ఎవరు అంటుకోవద్దన్నాడు, అంటుకుంటే మీరు చేస్తానన్నారు కొన్నిసార్లు. మరి ఇప్పుడు పరిశుద్ధంగా ఉండాలంటే మరి ఎవరున్నారు? మోషే ఉన్నారా? సీనాయి పర్వతం మీద అంటుకోకుండా ప్రజలు ఉన్నారా? ఇశ్రాయేలు జనం. మరి దేవుడు పిలువబడ్డ బిడ్డలు ప్రేమించాలా, ద్వేషించాలా? మరి ఇక్కడ మంచి పదార్థాలు ఇవ్వాలా, లేకుంటే చిరిగిపోయిన కానుక పెట్టేయాలా? కుళ్ళిపోయినాయి సత్యకోళ్ళు ఏవి తీసుకురావాలి దేవుని కానుక? మంచి పదార్థాలు
భాగం ఇవ్వాలి. వారు మరి ఇస్తున్నామా? ఒక్కసారి మనం యోచించుకోవాలి. దేవుని సొమ్ము దేవునికి చెందాలండి, లేకపోతే దేవునికి కోపం వస్తుంది. కోపం వస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఉగ్రత పాలవుతుంది. ఎలాగా? వర్షాలు లేవు కదా, వేసిన పైన వెనకలు తిరిగిపోతుంది. మరి దానికి ఎవరు? మనమే బాధ్యులు. మన పాపాలే, మన క్రియలే, మన అతిక్రమలే అడ్డుగా దోషాలే పడుతున్నాయి అన్నమాట. కనుక మనం ఏం చేయాలంటే ప్రతి పదార్థంలోనూ దేవుని ప్రేమించాలి. ఫస్ట్ ఏం చేయాలి? దేవుని ప్రేమించాలి. దేవుడు పిలిచిన బిడ్డలను ప్రేమించడం నేర్చుకోవాలి. అలా ప్రేమించలేనట్లయితే మరి భయమనేది భక్తి చేసినట్లు. దేవుడు పంపించిన బిడ్డ ఎవరు? ఆయన దూత అండి, ఆయన దూత. ఆయన దూతని ఒక సేవకుడిలాగా ప్రేమించగలగాలి. అయ్యగా అయ్యత్రా ఇయ్యత్రా అయ్యగా మరి ఇలా అడగటమే కానీ మనము సేవకుడు మనమేమి ఇవ్వగలుగుతున్నాం, మనం ఎంతగా ప్రేమించగలుగుతున్నాం సేవకుడిని, సేవకుడికి ఏమి చేయగలుగుతున్నాము, దేవుడికి ఇవ్వగలుగుతున్నాము. నీ దేహము దేవాలయం అని మాట్లాడుతున్నాడు ప్రభువు వారు. ఏమన్నాడు? నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. ఏంటంటే అది ఈ దేవాలయం ఎవరిది? దేవుని ఆలయము. ఈ యొక్క ఆలయాన్ని దేవుడికి సమర్పించుకొని ప్రతి విషయంలోనూ, ప్రతి అడుగులోనూ, ప్రతి మాటలోనూ, ప్రతి ఆలోచన, ప్రతి చూపులోనూ ఎవరున్నారు? మనకి దేవుడు ఉండాలి. దేవుడు ముందు పెట్టుకొని వెనక మనం ఉండాలి. ప్రతి స్టెప్ దేవుడితోటే మనం నడవాలి. అప్పుడు నడిచినట్లయితే ప్రతి ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. లేని అన్నా ఈ విధంగా వర్షాలు లేకుండా మనం కృంగిపోతున్నాం అన్నమాట. కనుక మళ్ళా ఇంకోటి ఇర్మియా గ్రంథం తీయండి. ఇర్మియా గ్రంథం 26:8. చదవగలరా? 26:8. జనులందరికీ ప్రకటించవలెనని యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికిన చాలించిన తరువాత యాజకులకు, ప్రవక్తలకును జనులందరూ అతను పట్టుకొని నీకు మరణ శిక్ష ముందక తప్పదు. ఏం చేశాడు ఇర్మియా? ఇర్మియా ఏం చేశాడు? ప్లీజ్ టెల్ మీ. తొందరగా మాట్లాడాలి. మీరు మాట్లాడితే చెప్పాలనిపించింది, టైం లేదు. ఏం చేశాడు ఇర్మియా? దేవుడు బాల్యకాలం నుండి పిలుచుకున్నాడు ఇర్మియాని. సమయాన్ని బాలుడయ్యడంలో పిలిచాడు. అలాగే ఇర్మియా గారు బాలుడయ్యడం పిలవను. అయ్యా నేను చిన్న బాలుడు అయ్యా అంటే నీకెందుకు నేనులాగా రమ్మన్నాడు. ప్రభువు పిలిచాడు, ప్రభువు మాట్లాడుతున్నాడు. నా ప్రకటనలో ఈ విధంగా జనానికి తెలియపరచమన్నాడు. తెలియపరచినప్పుడు ఈడే నా జనులకు ఏమన్నాడు? ఇక్కడ జనులకు అందరికీ ప్రకటించవాలని యెహోవా ఇర్మియాకు చెప్పాడు. మరి చెప్పినప్పుడు ఇర్మియా మరి దేవుడు మాట విన్నాడా లేదా? తృణీకరించాడా? చెప్పాడు. చెప్పగానే వాళ్ళందరూ ఏం చేస్తారు? నువ్వు చెప్పేవు కనుక, దేవుని వాక్యం మాకు తెలియచేసేవు కనుక నువ్వు నిత్యముగా మరణానికి పాత్రుడు. నిజంగా మరణానికి పాత్రుడే ఇర్మియా గారు. ఎంత చిన్న బాలుడి నుంచి కన్నీరు పెట్టి ప్రజల కొరకు, ఓ ఇర్మియా నువ్వు వీడి వరకు పాటిస్తాను, ఏడవద్దు అన్నాడు, వీడి వరకు ప్రార్థన చేయొద్దు అన్నాడు. అయినప్పటికీ ప్రభా అని పంపించాడు కాబట్టి, దేవుడు పిలిచాడు కాబట్టి ప్రజల పక్షాన్ని మొరపెడుతున్నాడు. మొరపెట్టినప్పుడు మనం ఏం చేయాలండి? ప్రజలమయ్యండి. దేవుడు వాక్యమే కదా సేవకుడు బోధిస్తుంది, ఇంకా వేరే ఏమో చెప్తున్నాడా? కనీసం మనస్సాక్షి లేకుండా ఎలా జీవించగలుగుతున్నాం మనం? చెప్పాలి. మనస్సాక్షి ఉందా కొంచెం? ఏం చేశాడు దైవ సేవకుడు? రాళ్ళు విసిరేయను, పోలీసులు పంపించను, మైకులు ఆపేది, ఇదేనా తెలియాల్సింది? దైవజనుడు వచ్చింది గ్రామానికి మేలు పక్కని కీడు కొరక ఆయన ఏమన్నా అపాయం చేద్దామని కాదు. రాత్రి పగలు పొట్టగట్టుకొని సేవకులు గ్రామం కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలాపను, పోలీసులు తీసుకురాను, రాళ్ళు విసిరేయను, ఇవేంటి చేసేది? గ్రామానికి మేలు కానుకుంటుందా? భయంకరమైన శాపం. మనం చెప్పాడు అయ్యారు, అక్కడ ఎవరో పాముకి కూర పడడం కుతి కోసేసాడంట. ఆ రక్తం ఏం చేస్తుంది? మొర పెడుతుంది. ఆ మొర పెట్టినప్పుడు ఆ మొరలు ఎక్కడికి వెళ్తుంది? యెహోవా దేవుడికి వెళ్తుంది. యెహోవా దేవుడికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఈ గ్రామం శపించబడుతుంది. రక్తంతోటి ముడుకులై పాడినప్పుడు ఆ రక్తం ప్రోక్షించబడి అక్కడ పోతుంది, దేవుడికి మొర పెడుతుంది. ఎవరు రక్తం మొర
ఏలేరు అన్నదమ్ములు ఇద్దరు తమ్ముడు చంపేసేసి అప్పుడు రక్తం మొరపెట్టింది దేవుడికి. మొరపెట్టినప్పుడు దేవుడు వచ్చాడా? ఏం చేశావు నువ్వు అంటే, నీ తమ్ముడు ఎక్కడా? ఏందయ్యా నా తమ్ముడికి నేను కాపలా అన్నాడు. చూసారండి, చంపేసి అవతల పడేసేసి ఎంత బాధ. ఒక సేవకుడు ఒక గ్రామానికి వచ్చాయంటే ఆ గ్రామము దీవించబడాలండి, శపించబడకూడదు, మేలుకరంగా ఉండాలి. దైవతో కూడిన భక్తి చేయడానికి, కొంతమందికి బోధించి సరైన మార్గంలో నడిపించడానికి ఒక దైవసేవుడు దేవుడు పంపించాడు. శాపంగా ఉన్న దాన్ని ఆశీర్వాదకరంగా మార్చడం కొరకు దైవజనుడి పోరుపాడు గ్రామం పంపించాడు, ఇర్మియా గారిని పంపించాడు, సమయాన్ని పంపించాడు. అన్నాడు ఇశ్రాయేలు జనానికి అధిపతి లేడు, న్యాయాధిపతి లేడు కనుక మొదలుపెట్టారు, అయ్యా మాకెవరు లేరయ్యా న్యాయం తీర్చడానికి, వాడు అనుభవం చేస్తున్నారు, యుద్ధాలు భయంకరంగా. అందరూ అమాలేకీయులు వాళ్ళందరికీ విద్యార్థులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే యుద్ధం చేస్తున్నారు. వీళ్ళ మీదకి వచ్చి ఇశ్రాయేలు మీదకి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళ ఆహారం కూడా తెలియకుండా మొత్తం పండగనే దోసుకొని పోతున్నారు. అలాంటి సమయంలో ఇశ్రాయేలు మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు ఏం చేశాడు? ఎవరు పంపించారు? న్యాయాధిపతుల్లో ఉన్నారన్నమాట. వీళ్ళందరూ న్యాయం చేకూర్చడానికి ఒక అధిపతిగా ఉండి న్యాయం చేకూర్చి అట్లాగా ఈ విధంగా మనం జీవిద్దాం. దేవుడు మాట్లాడతాడు ఒక అధికారితో, ఎవరు ఒక యాజకుడితో, ఒక సేవకుడితోటి, ఒక ప్రవక్తతోటి మాట్లాడుతున్నాడు. మరి ప్రజలకే చెప్పొచ్చు కదా దేవుడు. ఇశ్రాయేలు జనానికి ఎందుకు మరి చెప్పలేదు దేవుడు? చెప్పాలి కదా. మరి ఎందుకు మోషాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు? సమయాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు? ఇర్మియా గారు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు? ఏఎస్కేని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? వీళ్ళందరూ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ప్రజలతో ముఖంగా రాండి అనొచ్చుగా. సేనాయ పర్వతం అంటుకుంటే చస్తారని చెప్పాడు దేవుడు. ఎందుకు చెప్పాడు? అపవిత్రంగా ఉన్నారు, వీళ్ళలో సరైన క్రియలు లేవండి, సత్క్రియలు లేవు. ఏ క్రియలు కావాలి మనకి? సత్క్రియలు కావాలి. ఇక్కడ కొత్త నిబంధనలో ఉంది, పాత నిబంధనలో ఉంది. సత్క్రియలు చేసిన ఎడల తల ఎత్తుకుంటారు, అదే సత్క్రియలు ఏమి అన్నా వాటిలో పాపం కొంచెం. నీకు వాటిలోనే పాపం ఉన్నప్పుడు దీవెనలోనికి ఎలా రాగలవు? నీకు మన కుటుంబం ఎలా ఆశీర్వదించబడి మనం అనుకోవచ్చండి. ఇవాళ బాగానే ఉంటాం కానీ మన ఎముకలు, మన శరీరం, మన రక్తం కూడా అంతా కూడా క్షీణించిపోతుంది. తెలియదు అది. అన్నం తిన్నా కానీ మనము తిన్నట్టు ఓపికన్నట్లా శక్తి లేదు. ఎందుకు? అదంతా ఎవరు చేస్తున్నారో క్రమంలో తప్పిస్తారు. మన అతిక్రమంలో మన క్రమం తప్పిస్తారు. చూడండి, ఇండియా క్రమం చూడండి ఒకసారి. 5:5 మీ దోషములు వాటి క్రమము తప్పించను. మీ దోషములు వాటి క్రమం తప్పించను. మీకు మేలు కలుగకుండానట్టుకు మీ పాపములే కారణం. ఎవరండి? మన పాపాలు. ఏం చెప్తారు? క్లియర్గా అర్థమవుతుందా? ఒక సేవకుడు ఒక గ్రామానికి వచ్చినప్పుడు ఆశీర్వాదం కానీ పీడుతాడు. కనీసం నోరు నుండి కూడా వెప్పలేని స్థితిలో మనం ఉండాలంటే అది మంచి చెడ. ఒక దైవజనుడు ఈ విధంగా అంటున్నారు ఏంటి అని యోచించే జ్ఞానం లేదా చుట్టుపక్కల వాళ్ళకి? లేదా? బాప్తిసాలు తీసుకున్నాము, అందరూ ప్రార్థనకి వెళ్ళేవాడమే, అందరికి మారు మనసు ఉంది. మరి ఒక దైవజనుడు ఈ విధంగా అంటున్నారని ఒకళ్ళన్నా రాగలుగుతున్నారా? ఎందుకని? దైవజనుడు తప్పు చేస్తున్నాడు అదంటే ఎవరు చేశారు తప్పు? ఇక్కడ ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు ఇక్కడ దేవుడు? మీకు మీ దోషములు వాటి క్రమం తప్పించింది. ఏ క్రమం తప్పించే? మనం సరిగ్గా నడవపోవడము, మన కళ్ళు తప్పిపోతున్నాయి అన్న పాపంతో. పాపం అనే పౌలు అపోస్తలుడు పౌలు గారికి దమస్కు గ్రామంలో వెళ్ళేటప్పుడు పాపం అనే కొంత రాలిపోయిన తోటి తేటగా కనపడ్డాయి అంట. దేవుడు దర్శించాడు. మరి మనం దర్శిస్తున్నాడా? మనం ఏ స్థితిలో జీవిస్తున్నాము? దేవుడు ప్రేమించే వాళ్ళలాగా ఉన్నామా? దేవుడికి భయభక్తులు కలిగి జీవించే వాళ్ళలాగా ఉన్నామా? దేవుడు దూషించే వాళ్ళలాగా ఉన్నామా? ఇర్మియా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను ముట్టితే నా కనుగుండ్లు పుట్టినట్టు అని దేవుడు అన్నాడు. సేవకుడు అంటే ఓరకలేడండి, ఆషామాష భక్తి కాదు, ఏదో అందరిలాగా తిరిగి రూపాయి అడుకొని పోయే భక్తి కాదండి మాది. చెప్పించడానికి రాలేదు. దేవుడి గ్రామాన్ని దీవించడానికి పంపించాడు, ఇక్కడికి ఆశీర్వదించడానికి పంపించాడు. ఒకరు చంపినాక చచ్చిపోతాం, మాకేం బాగలేదు. అంతే. దేవుడు పిలిచాడు ఈ గ్రామానికి. పిలువబడ్డ దైవజనుడు కోరపాడు గ్రామం ఇప్పుడు దాకా శపించబడుతుంది కాబట్టి ఆ గ్రామంలో ఆశీర్వాదకరంగా ఉండటం వరకు, మేలుకరంగా ఉండటం వరకు దేవుడు పిలిచాడు. ఎంతమంది అన్నారు? గ్రామంలో 100 మంది అన్నారు. తెలియట్లేదా భక్తి? అన్ని చర్చిలే అందరూ ప్రార్థన పోయేవాడేగా.
శాపంలో నశించిపోతున్నామండి. ఇక నాన్న మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మన క్రియలు మార్చుకోవాలి. మన క్రియలు మార్చుకోలేని దేవుడు పంపించిన బిడ్డను ప్రేమించలేనప్పుడు తదుపరి విషయము దేవుడికే అప్పచెప్తే దేవుడే చూసుకున్నాడు. కానీ ఆ ధర్మపీఠము దగ్గర అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయం ఉంటుంది. ధర్మపీఠము దగ్గర రేపొద్దున తీర్పు ఉందండి. ఆ తీర్పులో నువ్వు నేను నుంచోవలసిన విషయం ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ధర్మపీఠం దగ్గర నుంచోవలసి ఉంది. అందరూ చనిపోవలసి ఉంది. తీర్పు జరగవలసి ఉంది. అంచకాలంలో ఉన్నాం. భయంకరమైన తల్లి జాడ పిల్లక లేక, పిల్ల జాడ తల్లికి లేక, అనాథలై దిక్కు లేక అడిచే రోజు రాబోతుంది. ఎందుకు? కరువు కాటకాలు. ఇప్పుడు ప్రదేశంలో పైరు పండపోతే ఏముంది? ఇప్పుడు వర్షాలు లేవు, నీళ్లు ఉండవు, కాలువలు లేవు, తాగడానికి నీళ్లు ఉండవు, రేపొద్దున పైర్లు కూడా ఉండవు. కన్న కూతుర్ని కోరడు కొన్ని రోజులు వస్తానంట. అదే బైబిల్లో ఉన్న ఆ మాట కూడా మేము చెప్తాం కదా, అయినా తీసి చూపిస్తే లేట్ అవుతుంది. కూతుర్లు కూడా కూరొండుకొని తినే రోజులు ఉన్నాయి అన్నమాట. ఆ రోజు రాకడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. సత్క్రియలు చేయడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. సత్క్రియలు చేయలేని నీలో నాలో పాపము పొంచి ఉన్నది. ఆ పాపాన్ని విడిపించుకొని ఆ శాపాన్ని విడిపించుకుంటే మనకు దీవెనలు ఇవ్వడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. అన్నింటిలో దీవించబడతాం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం కానించి మొత్తం 28 అన్ని ఆశీర్వాదాలు. ఎప్పుడు? ఈ యొక్క క్రమం తప్పించాలి. పాపాలన్నింటినీ తీసేసుకోవాలి, దుష్కర్యం తీసేసుకోవాలి, దేవుడికి లోపడాలి, భయముతో కూడిన భక్తి, ఇవన్నీ కూడా చేసినట్లయితే అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు? యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. ద్వేషించాడు దేవుడు. మరి దైవజనుడు కూడా ప్రేమించడానికే వచ్చాడండి. దైవజనుడు దూషించడానికి రాలేదు, గ్రామాన్ని శపించడానికి రాలేదు, జనాన్ని చంపడానికి రాలేదు. అర్థం చేసుకోవాలి. మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. వాక్యం అంటే ఏంటి? దేవుడు. ఆది యందు వాక్యం దేవుడు, వాక్యమే దేవుడు అయ్యాడు. ఈ దేవుడయ్యన్న వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడంలో ఉంటది. ఒక దైవజనుడు దూషించడం కానీ, ఒక దైవజనుడు చెడుగా మాట్లాడటం కానీ, ఒక దైవజనుడు అపహసించి మాట్లాడటం కానీ మనము చేయకూడదు. చేసి అంటే ఏమైంది? నిందన పాలవుతాం, అపనిందన పాలవుతాం, రేపు తీర్పు దినాన నుంచవలసి వస్తుంది అన్నమాట. కనుక మనము ఎవరిని? దేవుడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడిని ప్రేమించాలి, సేవకుని ప్రేమించాలి, దైవజనుడి మనం గ్రహించాలి. అసలు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ చర్చకి వెళ్ళాలి, ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళాలి, ప్రభువుని మనం అడగాలండి. ప్రతి విషయంలోనూ దేవుడు మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును. అడగాలి, ఫస్ట్ అడగాలి. ప్రభు అసలు నా స్థితి ఏంటి, నా స్థితిగతులు ఏదో, నేను ఏ స్థితిలో ఉన్నాను అని చెప్పి ప్రభువుని ఎక్కడికి వెళ్ళాలయ్యా? చర్చికి. అనేకమైన గ్రామంలో చర్చీలు ఉన్నాయి నా ప్రభు అని చెప్పేసి ప్రభువుని అడగాలి. ప్రభు మాట్లాడయ్యా నాతో, నీ రాత్రికాల సమయం మాట్లాడి, నీ మాట వినడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నీకు లోపడటానికి సిద్ధంగా ఉన్నానయ్యా అని చెప్పేసి మనం దేవుణ్ణి బతిమలాడుకోవాలండి, గోజాడుకోవాలండి. రక్షణ లేకుండా మనం ఇదేనా అంటే, ఇప్పుడు యోగు గారు అంటే తన చుట్టూ కంచె వేసాడు. ఎవరేసారు కంచె? ఎవరేసాడు యోగు గారు కంచె? మనం వేసామా? వేసాడు. మరి కనుక మనకి కంచె ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుడికి మార్కు 16:16 తీసుకున్నాను ఒకసారి. నమ్మి బాప్తిసం పొందువారు రక్షించబడరు, నమ్మని వారికి శిక్ష విధించబడరు. శిక్షకు పాత్రలు అవుతారా? నమ్మి బాప్తిసం పొందారా? ఇంతసేపు నమ్మి బాప్తిసం పొందువారు రక్షించబడను, 16:16 మార్కు, నమ్మని వారికి శిక్ష విధించబడను. మరి మన కుటుంబం మన మొత్తం రక్షణలోకి రావాలంటే, మనందరికి రక్షణ రావాలంటే, కవచం ఉండాలంటే, మన చుట్టూ మరి కంచె ఉండాలంటే, దేవుడి కంచె మనకు ఉండాలంటే, కాపుదలు ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుడు ఫస్ట్ నమ్మాలి, భయం కలగాలి, బాప్తిసం తీసుకోవాలి, రక్షణలోకి రావాలి. అప్పుడు తర్వాత రోమపత్రిక 6వ అధ్యాయంలో ఉంటది, క్రీస్తులో బాప్తిసం తీసుకునే నీవు క్రీస్తులో జీవిస్తున్నావా లేకపోతే అపవాదిలో జీవిస్తున్నావా? నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి? దుష్టక్రియలో ఉన్నాయా, మంచి క్రియలో ఉన్నాయా, సత్క్రియలో ఉన్నాయా, ఏమున్నాయి? క్రీస్తులో బాప్తిసం తీసుకున్న నీవు క్రీస్తులో జీవిస్తున్నావా? ఆమెట అయ్యమెట ఆమెశారుగా నీ అమ్మేశారు కొట్టుకుంది. జీవంలో మనకు రావండి, మనలో రాజ్యం రాదు, నగల్లో రాదు, పోకిరి మాటల్లో రాదు. అవన్నీ కూడా ఒకసారి తిమోతి గ్రంథం 5:22 తొందరగా త్వరపడి హస్తనిక్షేపణ చేయబడి చేసిన యొక్క పొరుగువారి పాపంలో పాలు పొందుకుంటాము. ఏం పొందుకుంటామండి? పొరుగువారి పాపము ఎంత మూట కట్టుకుంటున్నాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దినానికి
ప్రార్థన చేసేది మన మనుషులు కదా, అందరూ మనుషులే కదండి. దేవుడు పంపించిన బిడ్డ మనిషే. దేవుడికి ఇష్టమైతే ఆయన పిలుస్తున్నాడు, పంపించాడు. మరి ఆయన దూషించగలిగితే మనకు గ్రామానికి మేలెట్టు జరుగుతుంది? ప్రార్థన లేదు, భక్తి లేదు, మన క్రమం లేదు దేవుడి దగ్గరికి. ఆదివారం ప్రార్థనకు రాము, శనివారం రాము, శుక్రవారం మన ఇష్టానుసారం జీవిస్తున్నాం. ఆయన ఇష్టానుసారంగా ఆయన జీవించి ఆయన చేయాల్సి ఆయన చేసేందుకు దేవుడు మరి మనం ఏం చేస్తాము? మనం ఏం చేయగలం? ఉందా ఏమన్నా చేతిలో? ఎవరు క్రమం తప్పిస్తున్నా? మన క్రియలే మన క్రమం తప్పిస్తారు. పాపాలు నడుస్తుంది, దోషాలు అవన్నీ కూడా తొలగిపోవాలంటే మనం నిమ్మడంగా నిశ్చయమైన పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. ఆ జీవితం మనం లేదనుకో మనం ఏమిటి కూడా పనికిరాము అన్నమాట. మన ప్రార్థన దేవుడు ఆలకించాలి, అంగీకరించాలి. ఆయన మన ప్రార్థన పాపంగా మారక కలిగే మనం సరి చేసుకోవాలి. మన ప్రార్థన కూడా పాపంగా మారిద్దంట. ఏ ప్రార్థన చేస్తున్నాము? ఎలాంటి ప్రార్థన చేస్తే శపితంగా మారుతాము? ఎలాంటి ప్రార్థన చేస్తే దీవించబడతాము? చూస్తున్నా నీ సహోదరునే ప్రేమించలేదు, చూడని నన్నే ప్రేమించు. చూస్తున్నాం దేవుడు చూడడం లేదు. ఎదుటి వ్యక్తి కనపడుతున్నాడు, అన్నదమ్ములు ఇక్కడే ఉన్నారు, అక్కజనులు ఇక్కడే ఉన్నారు. అది మంచిది కాదండి, వీడు మంచోడు కాదండి. మనం అక్కడే మంచోడు ఉంటాము. అసలు మన ప్రార్థనే పనికిరాదు. ఆ లెక్కపోతే మన ప్రార్థన పనికిరాదు. అసలు సహోదరుని ప్రేమించగలిగితేనే ప్రార్థన పనికి వస్తుంది. అది ప్రార్థన పాపంగా మారిపోకుండా ఉండడానికి కారణం ఏంటంటే మన ప్రార్థనే, మన భక్తి, మన క్రియలే. మనం సరైన మార్గంలో నడిచినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన ప్రార్థన పాపంగా మారకుండా మనం సరైన క్రమంలో నడవాలండి. దేవుడు పిలిచిన దైవజనుని ప్రేమించగలగాలి. ప్రేమ లేని జీవితాలు వ్యర్థమైపోతాయని ప్రభువు అని మాట్లాడుతున్నారు. ఆకాశమందు నేనున్నాను, భూమి యందు మీరున్నారు, మీ మాటలు కొద్దిగానే ఉండమని మత్తయి సువార్తలో అన్నాడు. అవునంటే అవును, కాదంటే కావు. అధికంగా వచ్చిన ఎక్కడి నుంచి వస్తాయి? అపవాది నుంచి వస్తుంది. కనుక దినానికి మనం ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాము, ఎన్ని వాళ్ళ గురించి ఏడు గురించి చెప్పుకున్నాము, ఎన్ని దోషాలు మూటగట్టు ఇవన్నీ కూడా తొలగించుకున్నప్పుడు దేవుడు పరిపూర్ణతలోకి తీసుకొస్తాడు. మన దోషాలే, మన పాపాలే మనకు అడ్డుపడ్డగా ఉన్నాయండి. ఇట్లన్నింటినీ కూడా అడ్డు తొలగించుకుంటే ఇప్పుడు బ్రాంచి కాలం ఉంది. మరి బార్కి మరి ఇక్కడ కూరపాడులో నుంచి పోవాలి అబ్రేస్ పాటలకి. ఎక్కడే మనం అందరం కట్టలేసుకుంటే అబ్రేస్ పాటలు నీళ్ళు అవుతాయా? అబ్రేస్ పాటలు నీళ్ళు వెళ్ళవు. కనుక మనం ఏం చేయాలంటే ఇక్కడ కట్ట తీసి అక్కడికి వెళ్తాం. మనం కూడా ప్రార్థన చేయడం అనేది మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను ఉండాలి. దేవుడి కొద్ది మాటలు దీవించబడుతున్నాక ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మన దేశం కొరకు, మన ప్రజల కొరకు, మన చుట్టుపక్కల కొరకు ప్రభా అయ్యా ఎప్పుడో ప్రేమించలేకపోయాము. అయ్యా ప్రభా అయ్యా ఇంకో దేవుడు పెట్టిన ప్రేమించలేకపోయాము, నీ దాసుని ప్రేమించలేకపోయాము. అయ్యా మాకు దీవెన రాకపోవడం కారణం ఏంటంటే మా పాపాలు, మా దోషాలే, మా అతిక్రమణ క్రియలే. అయ్యా ఇదిగో మేము ప్రభా చిరిగిపోయిన సంచిలో వేసినటువంటి మా పాలుకలు నా తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి చిరిగిపోయిన సంచిలో కింద పడిపోతాయి కానీ ప్రభా అయ్యా మాకు మేలు జరగదు నా తండ్రి. అయ్యా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకున్న నా తండ్రి. కోరపడ గ్రామాన్ని దీవించి, చుట్టుపక్కల గ్రామాన్ని, మా దేశాన్ని కూడా దీవించిన నా తండ్రి. అయ్యా ఏదో స్వతంత్రం వచ్చిందనుకున్నా కానీ మనుషులు చంపుకోవడాలు అయ్యా అంచక్రియలు అపాయకరమైన తిరుమలలో ఉన్నామయ్యా. వీటిలన్నిటి నుంచి మాకు విడుదల కావాలంటే మా క్రియలు సరైన క్రియల్లో ఉంటే అయ్యా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, దీవిస్తాను మాట్లాడుతున్నారు నాయన. మీ ఆశీర్వాదాలు దీవెన వరకు మేము సిద్ధంగా ఉండాలంటే మా పాపాలను విడిచిపెట్టుకొని మీ సన్నిధిలో నిలబట్టగా మీ కృప అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామమున మిక్కిలి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. 79 సంవత్సరంలో ఉన్నాం. మరి మన దేశంలో శాంతంగా ప్రజాస్వామ్యం ఉన్నదా? అర్ధరాత్రి వేళ